హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో మీరు 50 రోజు ఉపయోగించే ఇంగ్లీష్ వర్బ్స్ నేర్చుకోబోతున్నారు. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇంగ్లీష్‌లో ఏ వాక్యము లేదా ఏ సెంటెన్స్ రాయాలన్నా కూడా ఈ వర్బ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ న్యూ నాకు తెలిసింది. ఐ న్యూ నాకు తెలిసింది. యెస్టర్‌డే ఐ న్యూ అని చెప్తాము. యెస్టర్‌డే అంటే పాస్ట్ టెన్స్. టుడే అంటే ప్రెజెంట్ టెన్స్. ఐ నో నాకు తెలుసు. ఐ హ్యాడ్ నాకు ఉండేది. ఐ హ్యాడ్ నాకు ఉండేది. ఐ హావ్ నాకు ఉంది. ఐ హావ్ నాకు ఉంది. ఐ వాజ్ నేను ఉన్నాను లేదా ఉండేవాడిని. ఐ వాజ్ నేను ఉన్నాను లేదా ఉండేవాడిని. ఐ యామ్ నేను ఉన్నాను. ఐ యామ్ నేను ఉన్నాను. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఐ గో నేను వెళ్తాను. ఐ గో నేను వెళ్తాను. ఐ సా నేను చూశాను. ఐ సా నేను చూశాను. ఐ సీ నేను చూస్తాను. ఐ సీ నేను చూస్తాను. ఐ డ్రోవ్ నేను డ్రైవ్ చేశాను. అంటే నేను నడిపాను. ఐ డ్రోవ్ నేను డ్రైవ్ చేశాను. ఐ డ్రైవ్ నేను డ్రైవ్ చేస్తాను. ఐ డ్రైవ్ నేను డ్రైవ్ చేస్తాను. ఫస్ట్ టైమ్ నేను చెప్పినప్పుడు వినండి. సెకండ్ టైమ్ నాతో పాటుగా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తేనే గుర్తుంటుంది. ఐ డ్రాంక్ నేను తాగాను. ఐ డ్రాంక్ నేను తాగాను. ఐ డ్రింక్ నేను తాగుతాను. ఐ డ్రింక్ నేను తాగుతాను. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఐ మేడ్ నేను తయారు చేశాను. ఐ మేక్ నేను తయారు చేస్తాను. ఐ మేక్ నేను తయారు చేస్తాను. ఐ కేమ్ నేను వచ్చాను. ఐ కేమ్ నేను వచ్చాను. ఐ కమ్ నేను వస్తాను. ఐ కమ్ నేను వస్తాను. ఐ డిడ్ నేను చేశాను. ఐ డిడ్ నేను చేశాను. ఐ డూ నేను చేస్తాను. ఐ డూ నేను చేస్తాను. ఐ ఏట్ నేను తిన్నాను. ఐ ఏట్ నేను తిన్నాను. ఐ ఈట్ నేను తింటాను. ఐ ఈట్ నేను తింటాను. ఐ టుక్ నేను తీసుకున్నాను. ఐ టుక్ నేను తీసుకున్నాను. ఐ టేక్ నేను తీసుకుంటాను. ఐ టేక్ నేను తీసుకుంటాను. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ గివ్ నేను ఇస్తాను. ఐ గివ్ నేను ఇస్తాను. ఐ గాట్ నేను పొందాను. ఐ గాట్ నేను పొందాను. ఐ గెట్ నేను పొందుతాను. ఐ గెట్ నేను పొందుతాను. ఐ ఫౌండ్ నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్ నేను కనుగొన్నాను. ఐ ఫైండ్ నేను కనుగొంటాను. ఐ ఫైండ్ నేను కనుగొంటాను. ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్‌లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ ఫైల్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి. వీటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఐ థాట్ నేను ఆలోచించాను. ఐ థాట్ నేను ఆలోచించాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ సెడ్ నేను చెప్పాను. ఐ సెడ్ నేను చెప్పాను. ఐ సే నేను చెబుతాను. ఐ సే నేను చెబుతాను. ఐ టోల్డ్ నేను చెప్పాను. ఐ టోల్డ్ నేను చెప్పాను. ఐ టెల్ నేను చెబుతాను. ఐ టెల్ నేను చెబుతాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. టెల్ వర్సెస్ సే వీడియో చేస్తాను అని. ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ తెలుగులో ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే 2, 3 వీడియోలలో కంపల్సరీగా టెల్ వర్సెస్ సే క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ స్పోక్ నేను మాట్లాడాను. ఐ స్పోక్ నేను మాట్లాడాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. ఐ రోట్ నేను రాశాను. ఐ రోట్ నేను రాశాను. ఐ రైట్ నేను రాస్తాను. ఐ రైట్ నేను రాస్తాను. ఐ రేడ్ నేను చదివాను. ఐ రేడ్ నేను చదివాను. ఐ రీడ్ నేను చదువుతాను. ఐ రీడ్ నేను చదువుతాను. ఐ ర్యాన్ నేను పరిగెత్తాను. ఐ ర్యాన్ నేను పరిగెత్తాను. ఐ రన్ నేను పరిగెత్తుతాను. ఐ రన్ నేను పరిగెత్తుతాను. ఐ సాట్ నేను కూర్చున్నాను. ఐ సాట్ నేను కూర్చున్నాను. ఐ సిట్ నేను కూర్చుంటాను. ఐ సిట్ నేను కూర్చుంటాను. ఐ స్టూడ్ నేను నిలబడ్డాను. ఐ స్టూడ్ నేను నిలబడ్డాను. ఐ స్టాండ్ నేను నిలబడతాను. ఐ స్టాండ్ నేను నిలబడతాను. ఐ స్లెప్ట్ నేను నిద్రపోయాను. ఐ స్లెప్ట్ నేను నిద్రపోయాను. ఐ స్లీప్ నేను నిద్రపోతాను. ఐ స్లీప్ నేను నిద్రపోతాను. ఐ వోకప్ నేను మేల్కొన్నాను. ఐ వోకప్ నేను మేల్కొన్నాను.
ఐ వేకప్ నేను మేల్కొంటాను. ఐ వేకప్ నేను మేల్కొంటాను. ఐ బాట్ నేను కొన్నాను. ఐ బాట్ నేను కొన్నాను. ఐ బై నేను కొంటాను. ఐ బై నేను కొంటాను. ఐ సోల్డ్ నేను అమ్మాను. ఐ సోల్డ్ నేను అమ్మాను. ఐ సెల్ నేను అమ్ముతాను. ఐ సెల్ నేను అమ్ముతాను. ఐ బ్రాట్ నేను తీసుకొచ్చాను. ఐ బ్రాట్ నేను తీసుకొచ్చాను. ఐ బ్రింగ్ నేను తీసుకొస్తాను. ఐ బ్రింగ్ నేను తీసుకొస్తాను. ఐ సెంట్ నేను పంపాను. ఐ సెంట్ నేను పంపాను. ఐ సెండ్ నేను పంపుతాను. ఐ సెండ్ నేను పంపుతాను. ఈ వర్బ్ ఫార్మ్స్ అనేటివి సెంటెన్స్ రాయడంలో చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఏది మిస్ అవ్వకుండా నేర్చుకోండి. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ కెప్ట్ నేను ఉంచాను. ఐ కెప్ట్ నేను ఉంచాను. ఐ కీప్ నేను ఉంచుతాను. ఐ కీప్ నేను ఉంచుతాను. ఐ లెఫ్ట్ నేను వెళ్ళిపోయాను. ఐ లెఫ్ట్ నేను వెళ్ళిపోయాను. ఐ లీవ్ నేను వెళ్తాను. ఐ లీవ్ నేను వెళ్తాను. ఐ మెట్ నేను కలిశాను. ఐ మెట్ నేను కలిశాను. ఐ మీట్ నేను కలుస్తాను. ఐ మీట్ నేను కలుస్తాను. ఐ పేడ్ నేను చెల్లించాను. ఐ పేడ్ నేను చెల్లించాను. ఐ పే నేను చెల్లిస్తాను. ఐ పే నేను చెల్లిస్తాను. ఐ స్పెంట్ నేను ఖర్చు చేశాను. ఐ స్పెంట్ నేను ఖర్చు చేశాను. ఐ స్పెండ్ నేను ఖర్చు చేస్తాను. ఐ స్పెండ్ నేను ఖర్చు చేస్తాను. ఐ లాస్ట్ నేను పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ నేను పోగొట్టుకున్నాను లేదా నేను ఓడిపోయాను. ఐ లూజ్ నేను పోగొట్టుకుంటాను. ఐ లూజ్ నేను పోగొట్టుకుంటాను. ఐ ఓన్ నేను గెలిచాను. ఐ ఓన్ నేను గెలిచాను. ఐ విన్ నేను గెలుస్తాను. ఐ విన్ నేను గెలుస్తాను. ఐ టాట్ నేను బోధించాను. ఐ టాట్ నేను బోధించాను. ఐ టీచ్ నేను బోధిస్తాను. ఐ టీచ్ నేను బోధిస్తాను. ఐ లర్న్ నేను నేర్చుకున్నాను. ఐ లర్న్ నేను నేర్చుకున్నాను. ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను. ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను. ఐ అండర్స్టూడ్ నేను అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్ నేను అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను. ఐ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకుంటాను. ఐ రిమెంబర్డ్ నేను గుర్తుంచుకున్నాను. ఐ రిమెంబర్డ్ నేను గుర్తుంచుకున్నాను. ఐ రిమెంబర్ నేను గుర్తుంచుకుంటాను. ఐ రిమెంబర్ నేను గుర్తుంచుకుంటాను. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. ఐ ఫర్గెట్ నేను మర్చిపోతాను. ఐ ఫర్గెట్ నేను మర్చిపోతాను. ఐ ఫెల్ట్ నేను అనుభూతి చెందాను. ఐ ఫెల్ట్ నేను అనుభూతి చెందాను. ఐ ఫీల్ నేను అనుభూతి చెందుతాను. ఐ ఫీల్ నేను అనుభూతి చెందుతాను. ఐ హర్డ్ నేను విన్నాను. ఐ హర్డ్ నేను విన్నాను. ఐ హియర్ నేను వింటాను. ఐ హియర్ నేను వింటాను. ఐ లిసెండ్ నేను విన్నాను. ఐ లిసెండ్ నేను విన్నాను. ఐ లిసెన్ నేను వింటాను. ఐ లిసెన్ నేను వింటాను. ఐ వాచ్డ్ నేను చూశాను. ఐ వాచ్డ్ నేను చూశాను. ఐ వాచ్ నేను చూస్తాను. ఐ వాచ్ నేను చూస్తాను. ఐ లుక్డ్ నేను చూశాను. ఐ లుక్డ్ నేను చూశాను. ఐ లుక్ నేను చూస్తాను. ఐ లుక్ నేను చూస్తాను. వాచ్ అని ఎప్పుడు ఉపయోగించాలి? లుక్ అని ఎప్పుడు ఉపయోగించాలి? దీనిపైన కూడా ఒక వీడియో చేస్తాను. ఐ ఆస్క్డ్ నేను అడిగాను. ఐ ఆస్క్డ్ నేను అడిగాను. ఐ ఆస్క్ నేను అడుగుతాను. ఐ ఆస్క్ నేను అడుగుతాను. ఐ ఆన్సర్డ్ నేను సమాధానం చెప్పాను. ఐ ఆన్సర్డ్ నేను సమాధానం చెప్పాను. ఐ ఆన్సర్ నేను సమాధానం చెబుతాను. ఐ ఆన్సర్ నేను సమాధానం చెబుతాను. ఐ కాల్డ్ నేను ఫోన్ చేశాను. ఐ కాల్డ్ నేను ఫోన్ చేశాను లేదా నేను పిలిచాను. ఐ కాల్ నేను ఫోన్ చేస్తాను. ఐ కాల్ నేను ఫోన్ చేస్తాను లేదా నేను పిలుస్తాను. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి పీడీఎఫ్ ఫైల్స్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.